జగంపేట కూడలిలో పోలీస్ స్టేషన్ వద్ద జగంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేసవికాలం మొత్తం బాటసారులకు ప్రయాణికులకు మజ్జిగ చల్లని మంచినీళ్లు అందించేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని జగంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐలు రఘునాథరావు, శివ, నాగబాబు, సతీష్ మంచి కార్యక్రమం తీసుకున్నారని, వేసవి కాలంలో ఎండ వేడిమికి తట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి మజ్జిగ మంచినీళ్లు పంపిణీ చేసేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు వారందరినీ కూడా అభినందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, పైడిపాల సూరిబాబు, మండపాక అప్పనదొర, తొట్టిపూడి నాగేశ్వరరావు, డేగల సత్యబాబు, నంద చిరంజీవి, చందక శంకర్, గుమ్మల్ల అనంతలక్ష్మి, అధిక సంఖ్యలో నాయకులు, పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు. వేసవి ప్రారంభమైంది. సుమారు ఎప్పుడే 40 సెంటీమీటర్ల దాకా ఎండ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ వారు, మన పోలీస్ ఏదైతే సిఐ గారి ప్రోత్సాహంతో, ప్రధానంగా డిఎస్పీ గారి సహకారంతో, మా ఎస్ఐ గారు వీళ్ళంతా ఆలోచన చేసి వేసవి కాలంలో అతి కీలకమైంది మంచినీరు, దాహార్తి తీర్చడం. అందులో జగ్గంపేటలాంటి కోటల్లో ఇటువంటి చలవ కేంద్రాలు పెట్టడం అన్నది చాలా అవసరం. ఆ అవసరాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గరే ఈ మంచినీటి చలవ కేంద్రాన్ని పెట్టడం. మరి మజ్జిగ అయితే ఈరోజు ఇచ్చారు, రోజు ఇవ్వగలదు అనుకుంటే ఇస్తారట. ఈ 3 నెలల్లో కూడానే మజ్జిగ, మంచినీటి చలవ కేంద్రాలని నిర్వహిస్తున్నందుకు, అది మొట్టమొదటిగా ఈ వేసవి సంవత్సరంలో నా చేతుల మీదుగా ప్రారంభించడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. దీన్ని చేసి మేము ఎప్పుడూ పెట్టేటటువంటి దాన్ని మా వాళ్ళు మర్చిపోయారు, కనీసం కదపలేదు. ఇప్పుడు గుర్తొచ్చింది. అది స్మారక మందిరం దగ్గర నిర్వహించే కార్యక్రమం కూడా తొందరలోనే నిర్వహిస్తాం. అంటే ముఖ్యంగా పోలీస్ శాఖ యొక్క ఆలోచన కానీ, నిబంధనలు కానీ, నియంత్రణ కానీ ఒకసారి మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కూతురు 2 బ్యాగులు వేసుకుని రాజమండ్రి డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. మా ఊరు నుంచి, మా ఊరే. మీరేం దేన్ని పొందలేదు, ఎవరు పొందలేదు. ఆ అమ్మాయి జారి పడిపోయింది. ఎంతో ప్రయత్నం చేశాం. పోలీస్ చిన్నగా ఎస్పీ రాజమండ్రి అయితే 24 గంటలు అక్కడే ఉంటున్నారు. ఏదో రకంగా ఇది చేయాలి, కట్టించాలి తాపత్రయపడ్డారు. లక్షలు ఖర్చు అంటే ఒక చిన్న 200 రూపాయలు 300 రూపాయలతో వాళ్ళు బస్సు ఎక్కించి చెప్తే హ్యాపీగా వాళ్ళు ముగ్గురు తర్వాత ఇది పండిస్తున్నారు. నాకు జీవితం ఇస్తాం. ఎదిగిన పిల్లలు వాళ్ళు వదిలి పెళ్లి చేసుకోవాలా, వాళ్ళ కోసం ఆగిపోవాలా?
నష్టాలు జరగకుండా ఉండాలి అనుకున్నప్పుడు మనం మరి మోటార్ సైకిల్ మీద మాత్రం ఇద్దరికంటే ఎక్కువ ఎక్కకూడదు. ఇవి ఎక్కాలి అనుకుంటే పనిష్మెంట్కి గురవుతారు. తర్వాత హెల్మెట్ చాలా అవసరం అది. ఎందుకంటే మోటార్ సైకిల్ యాక్సిడెంట్ మీద చనిపోయినటువంటి ప్రతి వ్యక్తి కూడా రోడ్డును కొట్టి డివైడర్ను కొట్టు హెడ్ ఇంజరీ అయి చనిపోయేటటువంటి స్పాట్ డెత్ అంటే ఆ హెల్మెట్ ఉంటే సేవ్ అవుతారు. అలాగే ఎందుకు వెళ్తారో నాకు అర్థం కాదు. మన రోడ్లు పర్మిట్ చేసేది 80 కిలోమీటర్లు, కారుకైనా సరే మోటార్ సైకిల్కైనా సరే. ఎవడు 120 తక్కువ వెళ్దాం అంటే ఆ మీటర్ కింద ఉన్న దగ్గరికి వచ్చేద్దాం అనుకుంటాడు. అక్కడే కొంపలు ముందుకు పో కదా. వేగం ప్రాణం మిన్న, దాన్ని దృష్టిలో పెట్టుకుంటే వేగానికి వెళ్ళం. అది ఇంకొక విచిత్రం ఏంటంటే త్వరకారు వాడికి లైసెన్స్ ఉండదు, ఏముండదు, వాడు బాబు బండి చట్టాలు దొరుకుతున్నారు వచ్చేసి ఫీట్స్ చేస్తాడు, బైక్ ఫీట్స్. వీటిలో వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇది కూడా చేయడం. మైనర్ అసలు మైనారిటీ తీరదు. ఆడు జాండ బెత్తుడు ఉంటాడు, కాలు ఒక్క కాలు ఆడడానికి కూడా ఆడికి సరిపోదు. ఆడికి ఒక బండి ఇచ్చేస్తాడు బాబు, ఆ బండి మీద వీడు తోలేస్తాడు. ఇది మరీ అపచారం, నేరం. తండ్రికి బాధ్యుడు అవుతాడు. ఇక్కడ మైనర్గానే దొరకాడంటే ఆ తండ్రిని బాధ్యం చేయండి సార్, డెఫినెట్గా మాత్రం. ఇక ఆటోలు ఉన్నాయి, స్కూల్ ఆటోలు. ఈ స్కూల్ ఆటోలను చూసుకున్నట్టయితే మనం దాని చుట్టూ బ్యాగులు చుట్టేస్తారు, ఎక్కించేసి 20 మంది 30 మంది పిల్లలు ఎక్కించేస్తారు. ఎంత ప్రమాదం అందులో పిల్లలు జారిపోతే. ఇది కాకుండా లైసెన్స్ లేని వాళ్ళని స్కూల్ బస్ డ్రైవర్లుగా పెడతారు. వాడు బస్సు పూర్తిగా తోలడం రాదు. మన జగ్గంపేటలోనే ఈ 2-3 మాసాల్లో రెండు బస్సులు యాక్సిడెంట్ అయినాయి ఒకే స్కూల్కి సంబంధించి. దాని మీద మా చర్యలు కూడా ఏమీ లేవు. ఎవడో నాకు చెప్తాను, ఏం చేస్తాం. కానీ జరిగిన దానికి పనిష్మెంట్ అయితే రెండో వాడు జాగ్రత్తగా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ స్కూల్ ఆటోస్ కానీ బస్సులు కానీ, బస్సుకు మాత్రం కంపల్సరీ లైసెన్స్ ఉండాలి సార్. దీని బాధ్యత మీరు చెక్ చేయాలి. ఇప్పుడు మనం జగ్గంపేటలో ఉన్నటువంటి బస్సులు ఎన్నైతే ఉన్నాయో అన్నింటికి కూడా డ్రైవర్స్ ఎవరెవరు ఉన్నారు ఆ లిస్ట్ మీ దగ్గర పెట్టుకుంది. లైసెన్స్ మీ దగ్గర మీకు ఇచ్చేసి పట్టి చెక్ చేయండి సార్. నేను చెప్పినటువంటి వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇవ్వండి. నేను ఊరేసేవద్దు. ఒకసారి ఆ స్కూల్ యాజమాన్యానికి పనిష్మెంట్ ఇస్తే బాబు ఎందుకు వచ్చిందో ఇది మనకి కరెక్ట్గా ఈ రెండు పెట్టుకుందాం అని చెప్పి వాళ్ళు కూడా బాధ్యత. అడ్రస్మెంట్ అంటే ప్రాణాపాయం జరగలేదు ఎవరికే, అది మందు కొట్టి 10,000 ఫైన్ వేస్తున్నారు. మా బంధువులు అంటాడు 10,000 అన్యాయమంటే తగ్గించేమన్నది. అంతేగాని వీడి ప్రాణం విలువ ఎంతో అర్థం కావట్లేదు. నిజంగా అంటాడు. నాకు ఇంచుమించు 100 సార్లు చెప్పుకుంటాడు. మీరు సార్తో మాట్లాడండి, ఏదో 1000-2000 ఇవ్వనండి, 1000-2000 ఎవరికి లెక్క. ఇప్పుడు 10,000 ఉంటేనే ఆడు మాట్లాడలేదు. తీసుకొచ్చావు ఇప్పుడు ఏంటి ఇప్పుడు నీట్గా ఇంటి దగ్గర మందు పెట్టి హ్యాపీగా ఏదో తినేసి కొనుక్కుంటే హ్యాపీగా ఉంటుంది. అంతేగాని బండిలో వెళ్ళేటప్పుడు ప్రాణం మీద ఎందుకు తెచ్చుకోవాలా, ఇలాంటివి చేసుకుని 10,000 ఎందుకు కట్టాలి.
క్రాస్ చేసేటప్పుడు అందులో మన జగంపేటలో సెంటర్లో ఏ రోడ్డు క్రాస్ చేయాలనుకున్నా నాలుగు దిక్కులు చూడాలి. ఇక్కడ 4 దిక్కులు చూడాలి. జేవీఆర్ దగ్గర చూస్తే 6 దిక్కులు చూడాలి. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసి వెళ్ళడంలో మనకి పంపులు అంటుకుపోయేది ఏముండదు. 1 నిమిషం లేట్ అవుతుందంటే ఇంకా రాంగ్ రూట్లో రావడం అన్న దానికి అడ్డు పద్దు లేదు మనకి. ఆ రాంగ్ రూట్లు కూడా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ హైవే మీద ఆపడం అన్నది పోలీసులు చూసుకోవాలి. అది మనం ప్రజలకు కాదు చెప్పడం. హైవే మీద వాహనాలు ఆపడం అన్నది మాత్రం అన్నదిట్టంగా పోలీసులు చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఆపేసి ఉంటుంది, అది ఆగుందో లేదో తెలీదు. వీడు వెళ్ళిపోతాడు, అయ్యని గుద్దేస్తున్నాడు. అయ్యని గుద్దేస్తుంటే ఏముంది, వీడు ఎందుకు వెళ్ళిపోతాడు అందులో ఇప్పుడు కూడా మనం రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ వెనక నుంచి కానీ అటు నుంచి కానీ ఎవరినైనా మనం ఓవర్టేక్ చేసేటప్పుడు కానీ ఎదరు నుంచి ఏ రకంగా వస్తున్నాయి, వెనక నుంచి ఏ రకంగా వస్తుంది, సైడ్ నుంచి ఎలా వస్తున్నాయి, ఈ 4 చూపులతో చూసుకున్న తర్వాతే వాహనం దాటించాల్సినటువంటి బాధ్యత కానీ మన దగ్గర ఉంటే అసలు ప్రమాదం అన్నదే జరగదు. అలాగే మన హైవే ఓవర్ స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. వాళ్ళది కాదు, అది వాళ్ళకి టైం. ఎందుకంటే నువ్వు పరిస్థితి చేసుకుంటాడు, అక్కడ ఆపడానికి ఉండదు, టైంకి వెళ్ళిపోవాలి. అక్కడ యాక్సిడెంట్ అయితే తప్పు మాత్రం మందే. ఎందుకంటే ఆడిని చూసుకుని మనం బయటికి దాటాం. అది మీరు చేయాల్సిందని చెప్పి నేను జగ్గంపేట నియోజకవర్గ ప్రజానీకానికి అందరినీ కూడా సందర్భంగా కోరుకుంటూ మళ్ళీ మరొకసారి పోలీస్ శాఖ వారిని మాత్రం చాలా బాధ్యతాయుతంగా ఇక్కడ వాడి డ్యూటీని వాళ్ళు నిర్వర్తిస్తున్నందుకు అభినందిస్తూ వాడి ఏఎస్పీ గారు చాలా మంచిది.